బి సైదులు గారు అందించిన బాధల గొలిమిలో. ఈ విశాల విశ్వంలో సుఖాల కంటే దుఃఖాలే ఎక్కువ. కానీ మనిషి తన మానసిక సాధన ద్వారా ఖేదాన్ని మోదంగా మార్చుకోగలడు. బాధల్లోనూ మాధుర్యాన్ని అనుభవించగలడు. నిజానికి విషాదాన్ని ఆనందంలోకి రూపాంతరపరచటమే మానవ ధర్మం. కన్నీటితో కార్తీక దీపాలు వెలిగించుకోగలగడమే జీవన మర్మం. తప్పించుకోలేని కష్టాన్ని తేలికగా భరించటానికి ప్రయత్నించటమే మానసిక పరిణతి. అలా ప్రయత్నించి విజయం సాధించటమే మనిషి ప్రగతి. స్వామి వివేకానంద మాటల్లో చెప్పాలంటే, ఎంతటి దుఃఖాన్నైనా నిశ్చలంగా భరించు, సహచరులకు కూడా తెలియనంత నిబ్బరంగా సహించు. ఆయన జీవితం కూడా అందుకు ప్రత్యక్ష నిదర్శనం. తండ్రి మరణంతో కుటుంబ పరిస్థితి అస్తవ్యస్తమైన ఒంటరి పోరాటం చేస్తూ కుటుంబ సభ్యులకు పెద్ద దిక్కై నిలిచారు. ఈ లోకంలో ఎవరి ప్రయాణమూ నల్లేరుపై నడక కాదు. ఏ ఒడుదొడుకులు లేకుండా నచ్చినట్లుగా నిరాటంకంగా సాగిపోదు. సమాజంలో సాటి మనుషులతో సంఘర్షించాల్సిన పరిస్థితుల్లో ఎలా వ్యవహరిస్తారన్నదే ముఖ్యం. బాధలో ఆత్మసంతృప్తికి చెందిన దైవికమైన అంశం దాగి ఉందని తెలుసుకున్న వారిని ఏ చింత చలింపజేయదు. ప్రతి ఆవేదనలో ఖచ్చితంగా ఒక అంతరార్థం దాగి ఉంటుంది. వేదనల్లో మనసు దగ్ధమైనప్పుడే కొన్ని శక్తులు వెలికి వస్తాయి. అందుకే దేవులపల్లి కృష్ణశాస్త్రి, బాధ ఒక వరం, దానికి చాలా శక్తులున్నాయి. బాధలో కాలిపోయేవారు పాషాణులు కాలేరు, వారు నిలువునా నవనీతం అన్నారు. వేదనలను విషాదాలను నిబ్బరంగా నిశ్చలంగా భరించే మనసులు మృదులంగా మారిపోతాయి. పరుల కష్టాల్ని కన్నీళ్ళని చూసి మైనంలా కరిగిపోతాయి. అలాగే కష్టం మనిషిని సృష్టికర్త వైపునకు తిప్పుతుంది. కలల్లో బతికే మనసులను కళ్ళు తెరిపించి ఎన్నో కఠిన సత్యాల్ని తేటపరుస్తుంది. ఉక్కు బస్తా ఎవరో ఊక బస్తా ఎవరో కష్టకాలమందే తెలిసేది అన్నాడు ఓ మహానుభావుడు. ఆ పరీక్ష కాలంలో పరితాపం చెందకుండా దృఢంగా నిలబడేవారే ధీరులు. కన్నీటిని దుడుచుకునే ప్రయత్నానికి పరాకాష్ఠ వాటిని ప్రేమించటమేనంటారు. బాధల్ని కూడా భావుకతతో విశ్లేషించుకునే వివేకవంతులు. కాలం తన కారుణ్యాన్ని కురిపించే ముందు కొంత కఠినంగా వ్యవహరిస్తుందట. తన కాఠిన్యాన్ని భరించే వారికే తన కరుణను కానుకగా బహూకరిస్తుందట. అందుకే క్లేశం తరువాత క్లేశంలో అతని అడుగులే నా గుండెపైన ఆనేది, నా ఆనందాన్ని ప్రకాశింపజేసేది అతని చరణాల స్వర్ణస్పర్శే అన్నారు తాత్విక భావనతో రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలి కావ్యంలో. సుఖంలోనూ దుఃఖంలోనూ చెదరని మన దరహాసమే స్థితప్రజ్ఞత. పురోగమనంలో ఉన్న మనిషే పోరాటాలను గాయాలను తట్టుకోగలడు. ఇలాంటి మానసిక క్రమ వికాసమే మానవకమ్మ పరిణామం. కష్టాలతో కన్నీళ్లతో మనసు శుద్ధి అవుతుంది.